వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు. జగన్ సతీమణి భారతి నేతృత్వంలో భారతీయ సిమెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. ఆ కంపెనీ ఆడిట్ కూడా ఆయన బాలాజీ గోవిందప్పను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ పరిణామంలో వైసీపీ అధినేతకు షాక్ ఇచ్చింది. ఏపీ పోలీసులు కళ్ళు గప్పి మైసూరులో దాక్కున్న బాలాజీ గోవిందప్పను పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం ఆయనకి ఏపీకి తీసుకువస్తున్నారు. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన ఏపీ ప్రభుత్వం దీనిపై కేసు నమోదు చేసింది. ఆ వెంటనే దానిని విచారించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో కలిసి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందానికి సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే విచారణ ముమ్మరంగా సాగింది. మద్యం కుంభకోణంలో ఏకంగా 32 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగినట్లు సిట్ గుర్తించింది. కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న అధికారులు అతని నుంచి మరింత సమాచారం సేకరించారు. ఈ క్రమంలోనే నాటి అధికారి ధనుంజయ రెడ్డి, అప్పటికి జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్పలపై కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసులో వారి పేర్లు నమోదైన వెంటనే వారు తప్పించుకుని పారిపోయారు. అప్పటి నుంచి వెతుకులాట ప్రారంభమైంది. అయితే తమకు ముందస్తు బెయిల్ కావాలని ముగ్గురు నిందితులు హైకోర్టు, సుప్రీంకోర్టులను కూడా ఆశ్రయించి ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఈ ముగ్గురు ఇళ్లకు వెళ్లి నోటీసులు అందించారు. అయితే వారు విచారణకు గైహాజరయ్యారు. అయినప్పటికీ సిట్ అధికారులు వదిలిపెట్టకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాలాజీ గోవిందప్ప మైసూరులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. మద్యం ద్వారా అందించిన ముడుపులను తన ఆడిటింగ్ నేపథ్యంలో గోవిందప్ప దేశాలు దాటించారని పోలీసులు భావిస్తున్నారు.